ఒక్కడు కూడా తెల్లబట్టలోడు రాలే, బొర్రలు మూరేడు ఉన్నోడు రాలే, కార్లలో దిగేటోడు రాలే. అంబేద్కర్ పుట్టినరోజు నాడు ఆంధ్ర బ్యాంక్లో చేరిన కడప డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మన కాళోజీ చెప్పిండు, ఇంటి దొంగల్ని ఇంట్లో పాతరేమన్నా. తెలంగాణ నీళ్లకు ఇంటి దొంగలే కారణం. కృష్ణా గోదావరి నదీ జల సాధన సంస్థని మొదలుపెట్టి నీళ్ళతో నీళ్ళు వస్తాయని అనుకున్నా, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, నీళ్ళు వస్తే మీతోటే వస్తాయి, లేకపోతే నీళ్లు రానే. నాకు పెంచిన తల్లి కన్న తల్లి ఇద్దరు తల్లులు. నల్గొండకు నీళ్ళు రావాలి, పాలమూరుకు నీళ్ళు రావాలి, తెలంగాణకు నీళ్ళు రావాలంటే ఇక్కడ కొట్లాలి. వాళ్ళని తీసేరి మేము అది తీసేస్తాం. అదంటే ఏందన్న శ్రీశైలం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంట్రీ ఏం చెప్పింది? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని. కానీ ఇన్ రియాలిటీ ఇట్ హస్ బికమ్ ఆఫ్ ద సర్వెంట్స్, బై ద సర్వెంట్స్ అండ్ ఫర్ ద సర్వెంట్స్. నా పేరు దుశ్శర్ల సత్యనారాయణ. నేను పుట్టిన గ్రామం ఊరు రాఘవాపురం. 1954 మార్చ్ 12 ఉదయం 6:30కు పుట్టిన. పుట్టే ముందల ఎప్పుడున్న మంత్రసాని ఆ రోజు ఊరిపోయింది. నాకు పెంచిన తల్లి కన్న తల్లి ఇద్దరు తల్లులు. పెంచిన తల్లి బాధతోటి ఏడ్చుకుంటా హరిజనవాడకు పోయి హరిజనవాడలో ఉన్న మంత్రసాన్ని పట్టుకొచ్చింది. ఆమె ద్వారా నేను ఈ పంచభూతాలకు పరిచయమైన ఆ టైంలో 7 సంవత్సరాలు నేను తల్లి పాలు తాగిన. నాకు ఫుల్ సపోర్ట్ దొరికేది. తల్లి పాలు అనంటే పెంచిన తల్లి సపోర్ట్ ఇచ్చేది. ఉరికిపోయి 2 కాళ్ళను మా కన్న తల్లి కాళ్ళను గట్టిగా పట్టుకునేది. పాలు ఇచ్చింది, నాకు వదలకపోయేది. ఆ తల్లి పాలే ఇంత మొండి పట్టుదల. అనుకున్నది సాధించాలి, జనం కొరకు పోరాడాలి. బుడ్డప్పటి నుంచి కూడా 100 మంది నాకు ఫాలోవర్స్ ఉండేది ఊర్లో. ఒకటి పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అంటే దాన్ని పూర్తిగా వదిలేసిన. నాకు పాప ఉంది, వాళ్ళ తల్లి ఉంది. ఆ పాప కూడా ఉద్యమంలో ధర్నాకు 1992 మార్చి 22న ధర్నా దగ్గరకు కూడా వచ్చింది. ఆ తర్వాత అమెరికా పోయింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పెద్దమ్మ దగ్గర పెరిగింది. తర్వాత నా కొడుకున్నాడు, వాడు పుట్టిన దగ్గర నుంచి కూడా మన దగ్గర లేడు. వాళ్ళ అమ్మ దారి వాళ్ళ అమ్మదే, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగిండు. 77 జనతా గవర్నమెంట్ వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చింది. బాబు జగజీవన్ రామ్ మీటింగ్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. మీటింగ్కి వచ్చినాం. అయాలనే ఆంధ్ర బ్యాంక్ నాకు ఇంటర్వ్యూ వచ్చింది బోనఫైడ్ సర్టిఫికేట్ తోటి. ఎగ్జామ్ రాసిన వారం రోజుల్లో ఆంధ్ర బ్యాంక్లో చేరిన. ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టినరోజు నాడు ఆంధ్ర బ్యాంక్లో చేరిన కడప డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో. 1977 ఏప్రిల్ 14 నుంచి 1980 ఆగస్ట్ 10th వరకు ఆంధ్ర బ్యాంక్లో పనిచేసిన, కడపలో పనిచేసిన. ఆ తర్వాత ఆంధ్ర బ్యాంక్ రిజైన్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది. ఆ తర్వాత తాడేపల్లిగూడెం నుంచి మేఘాల మీద యుద్ధ ప్రాతిపదిక మీద నల్గొండకు బదిలీ అయి వచ్చిన. అప్పుడే మర్రి చెన్నారెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు, ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఏమని చెప్పి, ప్రజలకు తెలియకుండా శ్రీశైలం ఎడమగట్టు కాలువను మూసిపారేయండి ఆఫీసులన్నీ. ఆ ఆఫీసులకు మండల కేంద్రాలలో ఉన్న వాటి అన్నిటిని కూడా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఆఫీసులకు అన్ని మండల కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులన్నీ మార్చిపారేయండి అని ఉత్తర్వులు ఇచ్చిండు. 60% ఆఫ్ ది ఆఫీసెస్, 2 సర్కిల్ ఆఫీసులు అవుట్ ఆఫ్ 4 సర్కిల్ ఆఫీసెస్, 2 సర్కిల్ ఆఫీసెస్ అండ్ 7 డివిజనల్ ఆఫీసెస్ వర్ క్లోజ్డ్ టిల్ డే. దే ఆర్ నాట్ ఓపెన్. అప్పుడు ఊరూర్లో మీటింగులు పెట్టుకుంటూ వచ్చి అటు నందికొండ, పందికొండ, నాగార్జునకొండ కాలువ ఎగిరిపోయింది. మూలకు తీసుకుంటూ పోయినరు. నల్గొండకు పడమటి పక్కన భూగర్భ మార్గంలోనే ఉపరితల రవాణా మార్గంలో నీళ్లు కాలువ వస్తుంది, కానీ అది తప్పించారు. నల్గొండ తూర్పు పక్క తప్పించారు. సూర్యాపేట పడమటి పక్క వస్తుంది, అది కూడా తప్పించారు.
సూర్యాపేట తూర్పుకి వస్తుంది, అది కూడా తప్పించారు. మూల 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 తీసుకుంటూ పోయి కోదాడి దగ్గర నుంచి తీసుకుపోయారు, మునగాల దగ్గర నుంచి తీసుకుపోయి మళ్ళీ అక్కడి నుంచి 2 పాయలుగా చీల్చారు. 135 టీఎంసీల నుంచి మళ్ళా అక్కడ జగ్గయ్యపేట, నందిగామ వరుసగా మళ్ళా కృష్ణా జిల్లాకు నీళ్లు పోతున్నాయి. అటు కొస పోయి ఖమ్మం జిల్లాలో పోయి మళ్ళా అక్కడి నుంచి కూడా నూజివీడు, విసన్నపేట, మైలవరం, ఈ రకంగా రెడ్డిగూడెం, మైలవరం మొత్తం ఈ 4 మండలాలు మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఈ మన నందికొండ నీళ్ళు ఇటు నుంచి పోతాయి వాళ్ళకు, మళ్ళీ అటు నుంచి కూడా వాళ్ళకు పోతాయి. కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఇయ్యలే. అప్పుడు పోగొట్టుకున్నాం, ఇప్పుడు కూడా పోగొట్టుకుంటే మాత్రం ఆగమవుతాం మనం అని ఊర్లో మీటింగులు పెట్టుకుంటూ వచ్చినాం. బ్యాంకులు ఉద్యోగం చేసుకుంటా చిన్న పిల్లల్ని, ఆడోళ్ళని, ముసలోళ్ళని ఎంటర్ చేపించినాం. జల సాధన సమితి, కృష్ణా గోదావరి నదీ జల సాధన సమితి అని మొదలుపెట్టినాం. 1987లోనే మొదలుపెట్టినాం. మూసేయమని మర్రి చెన్నారెడ్డి గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రోజు రాత్రులు మీటింగ్లు పెట్టాలి. నీళ్లు కాలువల కొరకు, మనకు జరుగుతున్న అన్యాయం కొరకు, నదుల నీళ్లలో లెజిటిమేట్ షేర్ ఇన్ రివర్ వాటర్స్, అవర్ ఓన్ రివర్ వాటర్స్ ఆఫ్ మదర్ రివర్ కృష్ణా అండ్ గోదావరి. కాబట్టి దాని పేరు కృష్ణా గోదావరి నదీ జల సాధన సమితి అని పెట్టినాం. చీఫ్ ఇంజనీర్ దగ్గరకు వచ్చి కలిసినాం, శ్రీశైలం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్. ఆయన ఏమన్నాడంటే, సత్యనారాయణ గారు మీది ఇక మూసిపారేసారు, మళ్ళా కాలువ అనేది మీకు అసంభవం, మీకు రాదు, మీకు జరగదు అని చెప్పిండు. తేట తెల్లం చేసిండు. మీకు ఎవరు కూడా సపోర్ట్ రాదు, పొలిటికల్ విల్ లేదు, మీ తెలంగాణ వాళ్ళకు కూడా లేదు, రావాలని నాయకులకు లేదు, పార్టీలకు లేదు, ఎక్కడ లేదు. మూసిపారేయమన్నారు, మూస్తున్నారు. ఇది జరగని పని. తెరవటం అనేది, మీకు నీళ్లు రావటం అనేది అసంభవం అని తేట తెల్లం చేస్తే వారం రోజుల్లో పాదయాత్ర అనౌన్స్ అయింది. పాదయాత్ర అనౌన్స్ అయ్యి 1000 మంది పైన నడవటం మొదలుపెట్టినాం. ఒక్కడు కూడా తెల్లబట్టలోడు రాలే, బొర్రలు మూరేడు ఉన్నోడు రాలే, కార్లలో దిగేటోడు రాలే, డబ్బు ఉన్నోడు రాలే, అడ్డం పెట్టుకుంటా పోయారు. మన కాళోజీ చెప్పిండు, ఇంటి దొంగల్ని ఇంట్లో పాతరేయమన్నాడు. తెలంగాణ నీళ్లకు ఇంటి దొంగలే కారకులు, తరతరాల నుంచి కారకులు. 200 ఏండ్ల కింద నదీ జలాలు లీక్ అయినాయి. 190 ఏండ్ల కింద ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ 190 ఏండ్ల కింద పూర్తి అయినాయి. ఆడ రివర్ వాటర్ రిఫార్మ్స్ అయినాయి ఈ దేశంలో 190 ఏండ్ల కింద. తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు నిజాం కాలం నుంచి వీళ్ళే దగ్గర ఉన్నారు, వీళ్ళ కుటుంబాల దగ్గర ఉన్నాయి, వీళ్ళ తరతరాల నుంచి, వీళ్ళ తాత ముత్తాతల దగ్గర ఉన్నారు. అయ్యాల నీళ్లు రానియాలే, ఇయాల్టి దాకా కూడా రానియకపోవటానికి కారకులు వీళ్ళే. 92లో ఏదైతే జూలైలో శ్రీశైలం పోయొచ్చున్నో, వెంటనే ఆగస్టులో హైదరాబాద్ పాదయాత్ర అనౌన్స్ చేసినాం 2000 మందితోటి. హైదరాబాద్కు వచ్చినాం. అయ్యాల హైదరాబాద్కు వచ్చినప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. నాంపల్లి దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర 14 ఫ్లోర్ ఆ బిల్డింగ్, ఏం బిల్డింగ్ అది, ఆ బిల్డింగ్ దగ్గర ఆపారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చిండు. వచ్చి మొత్తం పాదయాత్ర 2000 మందిని ఆపారు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత వచ్చి ఆ ఐపీఎస్ ఆఫీసర్ రమ్మని పిలిచిన. వచ్చిండు. వచ్చినాక జర మీరు ఇట్ట కొడతారా అమ్మ వాళ్ళని పిలుస్తా అన్న. 3 ముసలోళ్ళని పిలిచిన, 90 ఏళ్ళు దాటిన వాళ్ళను. కూర్చోమంటే కూర్చున్నారు. మీ కాళ్ళు చూపెట్రి అన్న. కాళ్ళు చూపెట్టారు. కాళ్ళకని బొగ్గలు ఉన్నాయి. మీ పోలీసు వాళ్ళు ఇట్ట కొడతారా అన్న. అనగానే ఐపీఎస్ ఆఫీసర్ చెప్పిండు, ఇప్పటిదాకా మీరు అతి సామాన్యులు, గీళ్ళతోటి నీళ్ళు వస్తాయని అనుకున్నా, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, నీళ్ళు వస్తే మీతోటే వస్తాయి, లేకపోతే నీళ్ళు రానే రావు. ఈ కాళ్ళను చూసిన తర్వాత నేను అంటున్నా ఈ మాట అన్నాడు. అంత కసిపసితోటి వచ్చేది. మళ్ళా ఇయాల్టి రోజున కలెక్టరేట్ దగ్గర తెలంగాణలో సిగ్గు, లజ్జ, శరం, పౌరుషం ఉన్న మొగోళ్ళు లేడని కేవలం ఆడోళ్ళతోటే 6 నెలల పైన ఉదయం 8 గంటలకు కూర్చుంటే మర్నాడు 8 గంటల వరకు 58 సంవత్సరాలు దాటిన ముసలోళ్ళనే కూర్చోబెట్టినాం 6 నెలలు దాటి. ఆ తర్వాత ఆమరణ దీక్షలు చేపించినాం. 26 మంది ఇంజనీర్లను బదిలీ చేసిండ్రు. మాస్ ట్రాన్స్ఫర్స్ ఎఫెక్ట్ చేసిండ్రు. అప్పటికే 2 సర్కిల్ ఆఫీసులు మూసేసిండ్రు. మాస్ ట్రాన్స్ఫర్స్ ఎఫెక్ట్ చేస్తే హైదరాబాద్ వచ్చినాం. అక్కడ కూడా ఇది చేసినాం. జగపతిరావు గారు, వెలిచాల జగపతిరావు గారు కూడా ప్రెస్ మీట్లో ఉన్నారు. ప్రెస్ క్లబ్ బషీర్బాగ్లా ఏమని అనౌన్స్ చేసినాం, we will see that no dam is situated at Srisailam.
provided the left arms are not materialized on par with 3 right arm canals. ప్రెస్ మీట్లో చెప్పినాం ఇదే మాటలు. ఇంజనీరింగ్ చీఫ్ ఆయన రెహమాన్ ఏదో ఉన్నారు, ఆయన దగ్గర కూర్చుంటే తీసేయండి ఇంజనీర్లను బదిలీ చేసుకోండి అన్న. బదిలీ చేసుకోండి అంటే చాలా సంతోషపడ్డాడు. వెంటనే చెప్పిన మీరు వాళ్ళని తీసేయరి, మేము అది తీసేస్తామన్న. అదంటే ఏందన్న, శ్రీశైలం డ్యామ్ తీసేస్తాం. మీరు 26 మందిని మీరు బదిలీ చేసుకొని తీసుకుపోరి, మేము దాన్ని తీసేస్తామన్న. సింపుల్గా చెప్పిన ఆయన దగ్గర దాన్ని తీసేస్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పిన, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర, హెచ్జే దొర గారి దగ్గర చెప్పిన టేప్ చేసుకోరు. ఐజీ ఇంటెలిజెన్స్ సుబ్బారెడ్డి గారి దగ్గర 1-to-1 డిస్కషన్, వీళ్ళంతా నాది టేప్ చేసుకున్నారు. అప్పుడు టేప్ రికార్డర్లు ఉన్నాయి, టేప్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా చెప్పిన డ్యామ్ ఉంచాం, అక్కడ మాకు నీళ్ళు ఇవ్వకపోతే మేము డ్యామ్ ఉంచాం, తీసి పారేస్తాం. లక్షలాది ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, కృష్ణానది నీళ్ళు. ఎక్కడైతే రాదని అన్నారో రాజకీయ నాయకులు, పార్టీలు, వ్యవస్థ, అక్కడ నీళ్లు రప్పించినాం. కాబట్టి ఆగమాగం ప్రపంచం లెవెల్లో చేసినాం. నల్గొండకు నీళ్ళు రావాలి, పాలమూరుకు నీళ్ళు రావాలి, తెలంగాణకు నీళ్ళు రావాలంటే ఇక్కడ కొట్లాడాలి. పోయి తిరుపతిలో కొట్లాడినాం, పోయి కర్నూలు జిల్లా శ్రీశైలంలో కొట్లాడినాం, పోయి ఢిల్లీలో కొట్లాడినాం, పోయి అన్ని జిల్లాలు తిరిగి చెప్పినాం ఇది అన్యాయం అవుతుందని. అట్లనే ప్రధానమంత్రి గారి వాజ్పేయి గారిది అపాయింట్మెంట్, ఇట్ వాజ్ ఫర్ 2 minutes. పోయినాం, ఉన్నాం, ఆయన టేబుల్ మీద బండబెట్టినాం ముగ్గురిని. వెంటనే చెప్పుకుంటూ పోతూ ఉంటే అడుక్కుంటూ వచ్చిండు ప్రధానమంత్రి. వచ్చినా అని హిందీలో ఇంగ్లీష్లో చెప్పుకుంటూ పోయినా 2 minutes అపాయింట్మెంట్ వెంట ఆన్ బియాండ్ 32 minutes. ఇక గబగబ చెప్పుకుంటూ పోయినా ఆయన కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారినే ఆయన కూడా ఖర్చు తీసుకొని తుడుచుకుంటూ పోయిండు. పివి నరసింహారావు గారి టైంలో పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్, అది కూడా చీఫ్ ఇంజనీర్ సలహా ఇచ్చిందే. 1,00,000 పైన రాపిచ్చినాం ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు. కాబట్టి దానివల్ల రీబర్త్ వచ్చింది, మూసేసింది. కాబట్టి అది అయిపోయింది. తర్వాత మనీ ఆర్డర్ క్యాంపెయిన్ చేసినాం. ఇట్లా వరుసగా చేసుకుంటూ వచ్చినాం. కానీ పొలిటికల్ ఎంట్రీ అయితే సుక్క కూడా రాకపోవు, కాలువలు రాకపోవు, మనల్ని అడగనీయకపోదురు, వాళ్ళు ఇయ్యనీయకపోదురు, తెచ్చుకోపోదురు. పివి నరసింహారావు గారు కబురు చేశారు, ఎన్టీ రామారావు గారు కబురు చేశారు, బండారు దత్తాత్రేయ గారే చెప్పారు, 30 ఏళ్ల కిందనే నిన్ను పిలిచిన, నువ్వు కానీ పార్టీకి వస్తే నాతోటి సమంగా నువ్వు సెంట్రల్ మినిస్టర్ అయిదు, నువ్వు రావు ఈనవు. ఎందుకనంటే నన్ను చూసుకుంటే నీళ్ళు రావు, నీళ్ళని చూసుకుంటే నీళ్ళు వస్తాయి. పొలిటికల్ పార్టీని చూసుకుంటే అస్సలు రావు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి కూడా ఇష్టం లేదు, చాలా కష్టం. అన్ని రకాల అడ్డంకులు క్రియేట్ చేసింది ఆంధ్ర పొలిటికల్ పార్టీస్ కాదు, తెలంగాణలో ఉన్న పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీసే. వేరే రాకపోవడానికి కారణం మళ్ళీ కూడా చెప్తున్నా, కాళోజీ చెప్పినట్టే ఇంటి దొంగలే. ఇవాళ కూడా వాళ్ళే, రేపు కూడా వాళ్ళే, 200 ఏళ్ల కింద కూడా వాళ్ళే. వాళ్ళ సంతానం ములిములి మనోళ్ళు కూడా అడ్డం పెడతారు. కాబట్టి వీటిని అధిగమించుకొని గుంజుకుంటూ వస్తేనే మన వాటా, న్యాయపరమైన వాటా, తల్లి తెలంగాణ వాటా, తల్లి కృష్ణమ్మ వాటా, తల్లి గోదారమ్మ వాటా గుంజుకొని వస్తాం. ఆ మార్గాల్లో ఉండి తీరుతాం, వచ్చి తీరుతాం, తీసుకొని తీరుతాం. సీమాంధ్రలో కృష్ణా నీళ్లు తీసుకుపోయి పెన్నా నదిలో సోమశిల ప్రాజెక్ట్ 33 TMCల నుంచి 78కి పెంచుకున్నారు. 77 ఆ టైంలోనే, 80 ఆ టైంలోనే. ఇకపోతే మన తెలంగాణలో 2 నదుల్ని కలిపే ఛాన్స్ ఇంకా మనకు ఆలోచన రాలే. దుర్మార్గపరమైన ఈ విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో ఉన్న అడ్వైజర్లు అంతా నీళ్లు లేవని చెప్పిన వాళ్ళే అడ్వైజర్లు అయినారు. వాళ్ళకు కూడా చెప్పిన, మీరు నీళ్ళు లేవంటారు, మీరు భీష్మ ద్రోణాచార్య సంతతి, ఉప్పు పప్పు తినమని సప్పుడు ఒకటో కూర్చోరు, ఇప్పుడు వచ్చి కథలు చెప్తారని వాళ్ళని కూడా తిట్టినాం, మీటింగ్లలో తిట్టినాం. ఎందుకంటే మనకు రాజీపడే హక్కు లేదు, ఎందుకంటే మనది కాదు, మన సొంతం కాదు, తరతరాల సొత్తు ఇది, మన జాతి సొత్తు, మన తెలంగాణ ప్రాంతం సొత్తు, మన తెలంగాణ తల్లి సొత్తు, 100 ఏళ్ల తర్వాత పుట్టబోయే పిల్లల సొత్తు. రాజీపడటానికి నాకు కానీ మరెవరికి లేదు. కాబట్టి అదొకటి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంట్రీ ఏం చెప్పింది? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని ఉంది. కానీ ఇన్ రియాలిటీ ఇట్ హెస్ బికమ్ ఆఫ్ ద సర్వెంట్స్, బై ద సర్వెంట్స్ అండ్ ఫర్ ద సర్వెంట్స్. ఏదైతే పొలిటోక్రాట్స్ ఉన్నారో ఈ నాశనం పట్టించేది వాళ్ళు, చెట్టు చేమ వ్యవస్థను మొత్తం నాశనం పట్టిస్తున్నారు. దీన్ని కాపాడుకునే గురుతర బాధ్యత యజమానులది ఉంది. ఆ యజమానులే పిల్లలు, ఆ యజమానులే ఓట్లేని వాళ్ళంతా, ఆ యజమానులే 175%. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేషన్ చేసే మార్గంలో ఉన్నాం. అందులో ఏంటంటే వాటర్, ఓనర్, ఓటర్, సిటిజన్ అవేర్నెస్ క్రియేషన్ ప్రోగ్రామ్. వీఆర్ ఆఫ్టర్ ఇట్.